ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రపంచంలో అన్ని దేశాలు అక్కడికి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నెట్వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, అదే సమయంలో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం కాకుండా ఎంఓయూలు చేసుకోవడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకసారి అక్కడికి వెళ్తే అన్ని దేశాలు తిరిగే పని ఉండదు. మనం ఎవరిని కావాలంటే వాళ్ళని కలిసి మన బిజినెస్ ఒకసారి రెన్యూ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకొని మనం వస్తూ ఉంటాం. అందుకే 95 నుంచి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టీ అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. మొన్నటి వరకైతే మనం క్వాంటమ్ వ్యాలీ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో ఆ రోజు నేను స్టార్ట్ చేసింది ఐటెక్ సిటీ విత్ ఐటీతో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా అక్కడ భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించిన ఏకైక వ్యక్తులు ఎవరంటే భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఎక్కడికి పోయినా అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సింపుల్గా మీరు అందరూ ఆలోచిస్తే, మనం ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అంతవరకు లైసెన్స్ రాజ్యం ఉండేది. ఏ పని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఆ పని చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో లిబరలైజేషన్ స్టార్ట్ అయింది. అదే సమయంలో మన దేశంలో ఐటీ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకున్నాం. అంటే ప్రపంచంలోనే ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్న దేశం, అందులో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అనదర్ అడ్వాంటేజ్. అక్కడి నుంచి మూడో అడ్వాంటేజ్ మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఒకటి రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. గుంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాని చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే
ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయని ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది, ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టి. ఇంత మునుపు కూడా నేను కొన్ని ఆర్గనైజేషన్స్ డెవలప్ చేశాను. నాంది ఫౌండేషన్, నేను అమెరికాకు పోతే 95లో ఫస్ట్ టైం అమెరికాలో అందరూ ఒకటి అడిగారు, మీరు సీఎంగా ఉన్నారు బాగానే ఉంది, మేము ఆ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాం, దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం, ఒకవేళ ఒక్కొక్కసారి అధికారం శాశ్వతం కాదు, శాశ్వతంగా పని చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే ఆ రోజు నేను మేధావులందరితో మీటింగ్ పెట్టి ఆలోచించి పేరు నేనే పెట్టి రెడ్డి ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి చైర్మన్గా చేశాను. ఆయన చనిపోయే ముందు ఆలోచించి నేను అప్పచెప్పిన బాధ్యత ఆనంద్ మహేంద్రకు ఆయన అప్పచెప్పి ఇది చేశారు. ఈరోజు ఆ ఆర్గనైజేషన్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తూ ఉంది. అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసుకువెళ్ళిన వ్యవస్థ నాంది ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అరకు ప్రపంచం అంతా కూడా మీ పరిస్థితికి వచ్చింది.